హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు సెషన్లో మనము కరెంట్ ఎలక్ట్రిసిటీ మధ్య డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి కరెంటు ఎలక్ట్రిసిటీని ఒకటే సెన్స్లో వాడుతూ ఉంటాం. యాక్చువల్గా దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కరెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అసలు మొట్టమొదట ఎలక్ట్రిసిటీ అంటే కనుక ఇది ఒక వైడ్ టర్మ్, అంటే జస్ట్ లాంగ్ మొత్తం మీద ఉన్నటువంటి ఓవరాల్ కాన్సెప్ట్ని డిస్కస్ చేయడం కోసం మనం ఎలక్ట్రిసిటీ వాడుకుంటాం. కరెంట్ అంటే కనుక ఇట్ ఈజ్ పర్టికులర్ అబౌట్ ఒక పర్టికులర్ కాన్సెప్ట్ని డిస్కస్ చేయడానికి వాడుకుంటాం. అంటే జనరల్గా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేటప్పటికల్లా మనకు అవుతుంది ఇట్ ఈస్ ఏ బ్రాడ్ టర్మ్ విచ్ ఇన్క్లూడ్స్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్. దెన్ దట్ ఈస్ ద ఫ్లో ఆఫ్ చార్జెస్, దెన్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, రెసిస్టెన్స్, పవర్, దీస్ ఆల్ థింగ్స్ ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీలో అవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. మరి కరెంట్ అంటే కనుక రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జెస్ ఈజ్ కాల్డ్ యాజ్ కరెంట్. సో ఇక్కడ మనకి ఈ ఎలక్ట్రిసిటీకి యూనిట్స్ ఏమీ ఒక పర్టికులర్ యూనిట్ అనేది ఉండదు. ఎందుకని ఎలక్ట్రిసిటీలో ఏమేమి ఉంటాయి, దాంట్లో కరెంట్ ఉంటుంది, ఛార్జ్ ఉంటుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది, ఆ రెసిస్టెన్స్ ఉంటుంది, రెసిస్టివిటీ ఉంటుంది, పవర్ ఉంటుంది. సో ఇంకా ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అని ఉంటుంది. సో ఒక పర్టికులర్ యూనిట్ అంటూ ఏమీ ఉండదు. అదే కరెంట్కి అయితే కనుక ఇట్ ఈస్ జస్ట్ డెఫినేషన్ ప్రకారం అయితే కనుక రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జెస్, కాబట్టి ఇది కేవలము కూలూమ్స్ మాత్రమే ఈ కరెంట్కి యూనిట్స్గా ఉంటాయి. మనం ఇప్పుడు ఒక ఎనలాజీ తీసుకుంటే కనుక ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ని తీసుకుంటే మనకి ఒక వాటర్ పైప్ని ఇమాజిన్ చేస్తే ఆ వాటర్ పైప్ నుంచి వాటర్ ట్రావెల్ అవుతున్నాయి అనుకోండి. అప్పుడు మనం ఎలక్ట్రిసిటీని కరెంట్ని ఎలా డిఫైన్ చేస్తారో చూద్దాం. ఎలక్ట్రిసిటీ అయితే కనుక ఆ పైప్లో ఉండేటువంటి ఆ వాటర్ ఫ్లో, ఆ తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి వాటర్ ఫ్లో అయ్యింది, ఈ మొత్తాన్ని మనం అంటే ఎవ్రీథింగ్ విల్ కన్సిడర్. అదే కనుక మనం కరెంట్ అని తీసుకుంటే కనుక ఒక సెకండ్లో ఆ పైప్ గుండా ఎంత వాటర్ ఫ్లో అయింది అని మాత్రమే మనం తీసుకుంటాం. ఇన్ బ్రీఫ్గా చెప్పాలనుకుంటే కనుక ఎలక్ట్రిసిటీ ఈజ్ ఏ ఓవరాల్ కాన్సెప్ట్, వేరేస్ కరెంట్ ఈజ్ ఏ ఒక పర్టికులర్ కాన్సెప్ట్. ఇప్పుడు మనము దీన్ని ఒకసారి బోర్డు మీద చూడండి. ఇక్కడ మనకి దానికి డిఫరెన్సెస్ చాలా క్లియర్ రాసాం. ఇక్కడ చూడండి, ఎలక్ట్రిసిటీ, కరెంట్. ఎలక్ట్రిసిటీ డెఫినేషన్ ఇట్ ఈస్ ఏ బ్రాడ్ టర్మ్ దట్ రెఫర్స్ టు ద ప్రెజెన్స్ అండ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. అండ్ కరెంట్ కూడా, కరెంట్ ఈజ్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. అక్కడ ఇట్ ఇంక్లూడ్స్ కరెంట్, వోల్టేజ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎవ్రీథింగ్, పవర్, ఇవన్నీ కూడా. దాంట్లో అయితే కనుక కేవలము మనకి కరెంట్, ఎలక్ట్రిసిటీ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ వన్ పార్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇక్కడ ఎలాగే తీసుకుంటే థింక్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లైక్ వాటర్ ఫ్లో అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం కదా. ఈ విధంగా మనకి ఏ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.